దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మెట్టుగూడలో ఉన్న సెయింట్ యాన్స్ హోమ్ఫేర్ స్ట్రీట్ గర్ల్స్ వీధి బాలల వసతి గృహం ఇక్కడ 2002 నుండి సెయింట్ యాన్స్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ వారి యొక్క విశిష్టమైన సేవలు ఎంతో విశిష్టమైనవి. ముఖ్యంగా అనాథ ఆడపిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయాలని, వారికి విద్య వికాసం కల్పించాలని వారు చేస్తున్న మానవీయ సేవ ఎంతో మహోన్నతమైనది. గత వారం మనం సిస్టర్ నిర్మలా కుమారి గారు సెయింట్ యాన్స్ హోమ్ ఫర్ ద స్ట్రీట్ గర్ల్స్ సేవా సంస్థ ద్వారా ఎంతో మంది అనాథ బాలికలకు విద్యా వికాసం అందిస్తూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఇటువంటి రిస్క్తో కూడుకున్న సేవలు చేయడం నిజంగా ఎంతో కష్టం. మనం ఒక ఇంట్లోనే మన పిల్లలను చదివించడం ఎంత కష్టమైన రోజులు. అటువంటిది దాదాపుగా 30 మంది అనాథ ఆడపిల్లలకు విద్య, వైద్యం, పాలన, వారి బంగారు భవిష్యత్తుకు పరిపూర్ణమైన జీవితం అందిస్తున్నటువంటి సెయింట్ యాన్స్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ వారు నిజంగా అభినందనీయులు. సేవా స్ఫూర్తితోనే ఇలాంటి సేవ చేస్తున్నారు. ఇటువంటి సేవ చేయడానికి ఎంతో అంకిత భావం అవసరం. అలాంటి ఎన్నో విషయాలు మనం ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. ఇంత అంకిత భావంతో అనాథ ఆడపిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఇంత సేవ చేస్తూ కూడా చివరికి మీరే వారికి మంచి సంబంధాలు చూపించే వివాహాలు కూడా చేసి వారికి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో సిస్టర్ గారు వివరిస్తారు, విందాం. ఇక్కడ 10th ముగించినటువంటి విద్యార్థులను మా కాలేజెస్లో నంద్యాలలోను ఎడ్లపాడులోను జాయిన్ చేసి వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వారు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ముగించుకొని ఉద్యోగాలు చేస్తున్న సందర్భంలో వారికి ఇంకొక మెట్టు అంటే మ్యారేజెస్ లైఫ్ను ఇవ్వాలి. కాబట్టి దానికి మేమే మ్యారేజెస్ సర్చ్ చేసి వారికి మంచి వివాహాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే ఈ బిడ్డలకు అమ్మా నాన్న లేకుండా పెరిగారు కాబట్టి వారికి ఒక మంచి తల్లిదండ్రులను, ఒక మంచి కుటుంబాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మేమే స్వయంగా ఆ యొక్క కుటుంబాలను వెతుకుతూ మంచి పార్ట్నర్ను వాళ్ళకి సర్చ్ చేసి పిల్లలకి వివాహం చేయడం జరుగుతుంది. దీనికి మా సభ పెద్దలు మాకెంతో ప్రోత్సహిస్తూ మాకు సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మదర్ జ్ఞానమ్మ గారి యొక్క ఆదేశాన్ని ఈ యొక్క సేవా రూపంలో అంటే పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తూ వారి యొక్క ఉద్దేశాన్ని ఈ విధంగా మేము నెరవేరుస్తున్నాము. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి అని ఉంది నాకు. వీళ్ళు పిల్లల్ని ఒక చిన్న అనాథ అంటే వాళ్ళ స్ట్రీట్ మీద దొరికినప్పటి నుండి తీసుకుని వాళ్ళ చదువులు ఎడ్యుకేషన్ అంతా ఇచ్చి తర్వాత మ్యారేజ్ ఇష్యూలో కూడా సిస్టర్ ఏజ్ ఏంటి, ఎంత చిన్న ఏజ్లో ఒక సడన్గా ఒక రోజు కాల్ చేసి బలారంలో మీకు పలానా ఫ్యామిలీ తెలుసా అంటే ఎంక్వైరీస్ చేశారు. ఎందుకు అంటే ఒక ఆఫర్ చూసామని. మరీ ఆఫర్స్ చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఈ పిల్లలకి పెళ్లి చేయడము. జ్యోతి అండ్ సుజాత అని 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశారు. నేను చూశాను, చాలా ఘనంగా చేశారు. తల్లిదండ్రి ఉన్నవాళ్ళు కూడా నేను అనుకోవడానికి అంతగా చేశారో లేదో, పసుపు పెట్టడము మామూలుగా అయితే 3 days బిఫోర్ పెడతారు. వీళ్ళు దానికన్నా ముందు నుండి ఆమెకు ఎన్నో రోజుల నుండి పసుపు స్నానాలు చేసి వాళ్లకు ఒక ఫ్యామిలీ ఉంటే కూడా వాళ్ళకి ఇంత అయ్యేది కాదు. తర్వాత లాస్ట్ ఈవెన్ ఆ పంపించే రోజు కూడా ప్రతిదీ అంటే మాకు తెలియదు, మీరు చెప్పండి మేము ఏమేమి పెట్టాలి, వాళ్ళకి ఏమేమి చెయ్యాలి, వాళ్ళకు ఏం కావాలి, వాళ్లకు ఒక పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా అంతగా వాళ్ళకు పెట్టాల్సిన వస్తువులు సారీస్ నుండి తీసి గోల్డ్ తీసి వాళ్ళకు హౌస్ హోల్డ్ యూజింగ్ ఐటమ్స్ నుండి తీసి వాళ్ళకు ఎంత చక్కగా పెట్టారంటే నేను షాక్ అయిపోయాను. ఫైనల్ డే ఆ పాప అవన్నీ తీసుకొని వెళ్తుంటే నాకు అనిపించింది ఎంతోమంది ఉన్నారు
వాళ్ళ పేరెంట్స్ ఉండి వాళ్ళు వెల్టుడు ఉన్నా కానీ వాళ్ళకి ఈ అదృష్టం లేదే. కానీ వీళ్ళకి ఎంత అదృష్టము ఇక్కడ ఉండడం వల్ల. ఇక్కడ దీన్ని అనాథాశ్రమే అంటారు కానీ ఆ పేరే అనాథాశ్రమం. బట్ నాకు తెలిసి ఇది అనాథాశ్రమం అసలే కాదు. ఇది ఒక అనాథాశ్రమం కన్నా ఎక్కువ ఒక సొంత ఇల్లు. నా పేరు లావణ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను. నాకు అమ్మ నాన్న లేరు. నేను మా చెల్లె ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మేము మంచిగా చదువుకొని పోలీస్ అవ్వాలి అని అనుకుంటున్నాము. నా పేరు అంకిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నన్ను ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటున్నారు. నాకు అమ్మ నాన్న అంటూ చిన్నప్పటి నుంచి ఎవరూ లేరు. నేను మంచిగా చదువుకొని సోషల్ సర్వీస్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను వీడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడ ఏవి కావాలన్నా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. నన్ను మంచిగా చూసుకుంటున్నారు. నాకు మంచి చదువునిస్తున్నారు. మంచి ప్రార్థనలు నేర్పిస్తున్నారు. మంచి బట్టలు ఇస్తున్నారు. మాకు కావాల్సిన అన్నీ ఇస్తున్నారు. నా పేరు కృప. నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. నన్ను ఇక్కడ సిస్టమ్ బాగా చూసుకుంటారు. నాకు ఎలాంటి వస్తువులు కావాలా నాకు అన్నీ ఇస్తారు. నేను ఇప్పుడు కూడా మంచిగా చదువుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మంచి చూసుకుంటారు. సిస్టరు మాకు ఎలాంటి లోటున్నా అన్నీ తీరుస్తున్నారు. నా పేరు దీప్తిశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడ మంచిగా చదువుకుంటున్నాను. నాకు సిస్టర్ అన్నీ ఏం కావాలన్నా అన్నీ ఇస్తున్నారు. నేను మంచి చదువుకొని పెద్దయ్యాక డాక్టర్ అయ్యి అందరికీ సేవ చేస్తాను మా సిస్టర్ లాగా. మా నాన్న లేని లోటు మా సిస్టర్ తీరుస్తున్నారు. నాకు అన్నీ మా సిస్టరే చూసుకుంటున్నారు. నన్నే కాక అందరినీ కూడా ఇక్కడ చూసుకుంటున్నారు. నా పేరు లీడియా. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సిస్టర్స్ వాళ్ళందరూ నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నారు. నేను మంచిగా చదువుకుంటున్నాను. నాకేమైనా హెల్త్ బాగాలేకపోతే సిస్టర్స్ వాళ్ళే చూసుకొని మంచిగా చూసుకుంటున్నారు. నా పేరు దివ్యశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ ప్రేమ్ నివాస్ అనే హోమ్లో ఉంటున్నాను. మాకు ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఇక్కడ మేము ఎప్పుడు పొద్దున్నే లేచి యోగా ఇంకా మెడిటేషన్ చేస్తాము. రోజు ప్రార్థన చేసుకుంటాము. మాకు ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు జరిగాయి. మాకు 6 నెలలకు ఒకసారి బాడీ చెకప్స్ ఇంకా హెల్త్ చెకప్స్ అన్నీ చేపిస్తారు. మాకు ఎటువంటి అపాయం రాకుండా చూసుకుంటారు. మాకు ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్ క్లాస్, డ్యాన్స్ క్లాస్, ఇంకా టైలరింగ్, ఇంకా కంప్యూటర్, పియానో అవన్నీ నేర్పిస్తారు. మాకు ఎడ్యుకేషన్ని అందిస్తున్నారు. ఏం కావాలన్నా మాకు చూసుకుంటారు. వాళ్ళే మాకు తండ్రి ఇంకా తల్లి. నా పేరు సుదీక్ష. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ మమ్మల్ని పిక్నిక్కి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ ప్రతి పండగకి మాకు కొత్త బట్టలు ఇప్పిస్తారు. ఇక్కడ మేము సిస్టర్స్ని సిస్టర్ అని పిలవము, మమ్మీ అని పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళల్లో మేము అమ్మని చూస్తాం కాబట్టి. మేము స్కూల్కే కాదు ట్యూషన్కి కూడా వెళ్తాము. ఇంకా బాగా చదవాలని మా మమ్మీ వాళ్ళు ట్యూషన్ కూడా అరేంజ్ చేస్తారు. మాకు సమ్మర్ క్యాంప్లో కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. అందులో మాకు ప్రైజెస్ కూడా ఇస్తారు. మేము కింద పండుకుంటున్నామని సిస్టర్ వాళ్ళు మాకు బెడ్స్ కూడా అరేంజ్ చేస్తారు. నా పేరు శ్రీవల్లిక. నేను ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. నేను ఫస్ట్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు నేను అసలు ఏం చదివేదాన్ని కాదు. నా హ్యాండ్ రైటింగ్ కూడా చెడ్డగా ఉండేది. ఇప్పుడు మా నిమ్మి సిస్టర్ వచ్చాక నేను ఇప్పుడు ప్రైవేట్లో చదువుతున్నాను. మాకు బుక్స్, బ్యాగ్స్ అన్నీ మా సిస్టర్ వాళ్ళే ఇస్తున్నారు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటున్నాను. మా చెల్లె కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా మా సిస్టర్ వాళ్ళే మంచిగా అన్నిట్లో మంచిగా చూసుకుంటున్నారు. మాకు బట్టలు కూడా మంచిగా ఇస్తున్నారు. మాకు ఈవినింగ్ మంచిగా స్నాక్స్ కూడా మంచిగా ఇస్తారు ఆకలిస్తుందంటే. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
చిన్నప్పుడు ఇక్కడ 7 సంవత్సరాలు పైబడిన అనాథ ఆడపిల్లలు పెరిగి పెద్దవారై కాలేజీ చదువులు ఇవన్నీ పూర్తయ్యాక వారి భవిష్యత్తుకు ఎటువంటి బాధ్యతలు అందిస్తారు? అటువంటి సేవా స్ఫూర్తితో మానవత్వపు విలువలతో సేవలు అందిస్తున్న సిస్టర్ నిర్మలా గారు ఆ వివరాలు మనతో పంచుకుంటారు. తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతో టాలెంట్ కలిగినటువంటి పిల్లలు. వారి యొక్క టాలెంట్ని మేము గుర్తించి వారిని ఇక్కడే కాదు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. వారు ఎంతో మంచిగా డ్రాయింగ్ చేస్తారు, మళ్ళీ మంచిగా డ్యాన్సులు చేస్తారు, మంచిగా పాటలు పాడతారు. ఇవన్నిటిని కూడా మేము బయట ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ తీసుకువెళ్ళి కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. పిల్లలకు డ్యాన్సుల్లోనూ, మళ్ళీ సైన్స్ ఎగ్జిబిషన్ దాంట్లోనూ, డ్రాయింగ్ కాంపిటీషన్లోనూ మంచిగా ప్రైజులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇదే కాకుండా పిల్లలకు మేము ప్రతి నెల హెల్త్ చెకప్లు చేయడం జరుగుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి హోల్ బాడీ చెకప్ చేయడం జరుగుతుంది, డెంటల్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా పిల్లలకు వారి యొక్క మానసిక పరిస్థితులను బట్టి వారికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మంచి జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్న పిల్లలు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు. వాళ్ళలో ఎన్నో బాధలు, దుఃఖాలు కలిగి ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా తీసేయాలి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వారికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక మంచి భవిష్యత్తును మేము ఇస్తున్నాము. అలాగే ఇంకా వేరే వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే కంప్యూటర్స్ నేర్పిస్తాము, మళ్ళీ టైలరింగ్ నేర్పిస్తాము, మళ్ళీ బ్యూటిషియన్ కోర్స్ చేపిస్తాము, మరి వాళ్ళకి డ్రాయింగ్ నేర్పించడము కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో, వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఐ యామ్ సిస్టర్ జోస్ఫిన్, బిలాంగ్స్ టు సెయింట్ యాన్స్ మెడ్రాస్. ఇప్పుడు నేను ప్రేమ్ నివాస్లో సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఇది 2nd టైము నేను ఇక్కడ నా యొక్క సర్వీస్ని అందించేది. నాకు చాలా తృప్తిగా ఉన్నింది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా దానికంటే ఇక్కడ సేవ చేయటం, ఈ అనాథ పిల్లలు డెస్టిట్యూట్స్ దగ్గర చేయటం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ పిల్లలకి ఇక్కడ అన్నీ ఇవ్వబడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు మిగతా పిల్లలకి దొరికేదానికంటే ఈ పిల్లలకి ఏది కూడా కొరత లేదు. వాళ్ళు కావాల్సిన ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ మళ్ళీ హెల్త్ ఫీల్డ్లో సరి వాళ్ళ హ్యాపీనెస్కి ఏదేది కావాలనో అన్నీ కూడా వాళ్ళు అడగకుండానే ఇవ్వబడుతున్నాయి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బెనిఫాక్టర్స్ ఆల్సో that are also so generous with us. So the children are very happy, and also they are getting education in good schools. And also we are very proud of this institution. మా దగ్గర వాళ్ళు అన్ని అవసరాలను పొందుతున్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మేము కూడా వాళ్ళకి సేవ చేయటం అనేది మాకు ఒక అదృష్టం అనే చెప్పాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ పీటర్ మెలన్, who belong to St. Anthony Shrine, Mettuguda. So I am born and brought up in Mettuguda itself. So as far as I know, to talk about this orphanage here, which is run by the Sisters of St. Anne's. They are called Sisters of Madhavaram. So this is called Prem Nivas. So basically the motto of this particular sisters in this particular convent is to go and pick the street children. Pick the street children not for the sake of this, they're doing this job. They pick the children, they get them here. Sisters give them good food, good shelter, good education. As far as I know, I'm seeing for the past 20 years, I've seen many girls who were small, grown up, who are doing their nursing, who are doing their engineering degree, and after their education also, they are well settled job. And sisters also take the initiative of getting them married, with a very good proposals. Sisters don't take care of them like orphans. They take care of like their own children. సెయింట్ యాన్స్ హోమ్ ఫర్ స్ట్రీట్ గర్ల్స్ కోసం, వారి భవిష్యత్తు కోసం సెయింట్ యాన్స్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ వారు చేస్తున్న సేవ ఎంతో గొప్పది.
విద్యా వికాసంతో ఈ అనాథ ఆడపిల్లలు బంగారు భవిష్యత్తుకు ఎన్నో ప్రణాళికల ద్వారా ఎంతో కృషి చేస్తున్న పునీత అన్నమ్మ గారి మఠ సంస్థలో సేవలందిస్తున్న సిస్టర్ నిర్మలా కుమారి గారు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏం సందేశం ఇస్తారో విందాం. నేను ఇచ్చే సందేశానికి ముందు మనకొక ప్రశ్న. ఇక్కడున్నటువంటి చిన్నారి బిడ్డలు అనాథలుగా ఉండడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులతో కలిసి జీవించి తన బాల్యాన్ని సంతోషంగా తల్లిదండ్రులతో గడపాలి అనుకున్నటువంటి ఈ చిన్నారి బిడ్డలు తల్లిదండ్రులతో లేకుండా ఇటువంటి అనాథ ఆశ్రమంలో ఉండడానికి కారణం ఎవరు? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దీని అంతటికీ కారణం చూస్తే మనమే. ఎందుకంటే మనం చేసే తప్పుల ద్వారా ఈ పిల్లలను అనాథలు చేస్తున్నాం. మన శరీర సుఖాల కోసం మనం ఏంటో మనం మర్చిపోతూ మన యొక్క పుట్టినటువంటి చిన్నారి పసి కందుని మనం తీసుకెళ్ళి రోడ్ల మీద పడేస్తున్నాం. అటువంటి బిడ్డలకు ఎవరు తల్లి, ఎవరు తండ్రి? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దీనికి అంతటికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్రార్థనా జీవితంలో తగ్గిపోవటం ద్వారా. చూసుకుంటే మన కుటుంబాలలో ప్రార్థన లేదు, మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు లేవు. దాని ద్వారా మనం ఏం తప్పులు చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనలో మనకి తెలియటం లేదు. దాని ద్వారా మనం చెడు అలవాట్లు లోనవుతూ చెడు చేష్టలు చేస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే సెల్ ఫోన్ కల్చర్ వచ్చాక ఏం జరుగుతుంది? ఈ యొక్క యువతీ యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారి యొక్క జీవితాలు ఏంటి అని లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా తిరగడం, ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవడం, దాని ద్వారా ఎంతోమంది బలి అవుతూ ఉన్నారు. కాబట్టి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం ఏమిటంటే మనందరము కూడా ప్రభు యొక్క బాటలో నడుస్తూ ఆయన నేర్పినటువంటి ఆ ప్రేమానురాగాలను మన కుటుంబ సభ్యులకు పంచుకుంటూ మంచి జీవితాన్ని మనం జీవించాలని, మరియు ముఖ్యంగా ప్రార్థనా జీవితంలో మనం ఎదగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభు చెప్పినట్లుగా నీవలే నీ పొరుగువారిని ప్రేమింపుడు అన్న సందేశాన్ని మనం ఎంతమంది పాటిస్తున్నాం? ఇట్లా పాటించినట్లయితే మన కుటుంబాలలో ఎందుకు గొడవలు, డైవర్స్ అవుతూ ఉంటాయి? దానివల్ల పిల్లలు అనాథలు ఎందుకు అవుతారు? కాబట్టి మనం ప్రభు నేర్పించినట్లుగా నీవలే నీ పొరుగువారిని ప్రేమింపుడు, మనం ఇతరులను ప్రేమించినప్పుడే మనలో ప్రేమ జీవితం ప్రారంభమవుతుంది. మన సమాజంలో, మన సభలో, అన్ని చోట మనం ప్రేమను పంచగలుగుతాం. అప్పుడే మన జీవితం సుఖమయం అవుతుంది. కాబట్టి మా సభ స్థాపకురాలైనటువంటి మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఏమంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించటం, ప్రేమను పంచటం, అనాథలను ఆదరించటం. మదర్ జ్ఞానమ్మ గారి ఉద్దేశం కూడా ఇదే. ఏంటంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ జీవితం జీవిస్తూ మన ఆ ప్రేమను ఇతరులకు పంచాలని ప్రభు నేర్పించింది కూడా ఇదే. కాబట్టి మనందరం కూడా ఇతరులకు ప్రేమను పంచుతూ ఇతరులను అర్థం చేసుకుంటూ మంచి జీవితం జీవించాలని నేను కోరుకుంటున్నాను. సెయింట్ ఆన్స్ ప్రేమ్ నివాస్ స్ట్రీట్ చిల్డ్రన్కు మేము చేస్తున్న సేవను గుర్తించి ఆమె ఆదర్శం అనే కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీలో ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి మా సభ ద్వారా కృతజ్ఞతలు. చూశారు కదండి, సెయింట్ ఆన్స్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ వారు సికింద్రాబాద్ మెట్టుగూడలో నిర్వహిస్తున్న సెయింట్ ఆన్స్ హోమ్ ఫర్ ద స్ట్రీట్ గర్ల్స్ సేవా సంస్థ ద్వారా అనాథ ఆడపిల్లలకు చేస్తున్న మహోన్నత సేవ నిజంగా ఎంతో గొప్పది. వారికి ఒక విద్య వికాసం కల్పించి వారికి ఒక పరిపూర్ణమైన జీవితాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తున్న కృషి నిజంగా ఎంతో అభినందనీయమైనది, ప్రశంసనీయమైనది. ఈ విధంగా ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నటువంటి మిషనరీస్ కావచ్చు, ఎన్జిఓ సంస్థలు కావచ్చు, మీరు చేసే ఈ మానవత్వం సేవలను ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా మేము దివ్యవాణి టీవీలో ప్రసారం చేస్తున్నాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
ఇంకా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇటువంటి మానవత్వం సేవతో సేవలు చేసే మరో మంచి ఆమె ఆదర్శం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.